ప్రధాన ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం యూడేస్కి సంబంధించి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ 2025-26 అనేది ఎలా కంప్లీట్ చేయాలి, దీన్ని బట్టి మనకు టాయిలెట్స్ ఫంక్షనింగ్ స్టేటస్, డ్రింకింగ్ వాటర్ అనేది మనం పై అధికారులకి నివేదించినట్టు అవుతుంది. సో మనం అన్ని లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్లో ఇందులోకి వచ్చేసిన తర్వాత ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీని క్లిక్ చేయండి. 2025-26 తర్వాత మీ యొక్క స్కూల్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అది టైప్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ, యూజర్ మాన్యువల్, ప్రీ ఫిల్డ్ డిసిఎఫ్. ఇది వచ్చేసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఉన్నది ప్రీ ఫిల్డ్ డిసిఎఫ్ అంటే. తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ సెక్షన్, ఇక్కడ సెక్షన్ వైజ్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ. ఇందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అని ఉంది, మిగతా అన్ని కూడా నాట్ కంప్లీటెడ్ అని ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఇక్కడ 2 టాపిక్స్గా డివైడ్ అయినాయి. ఒకటి ఏంటంటే సెక్షన్ 2 వచ్చేసి ఫిజికల్ ఫెసిలిటీ, ఎక్విప్మెంట్, కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ అని. మళ్ళీ ఇక్కడ వచ్చేసి స్కూల్ ప్రొఫైల్ సెక్షన్ 1. ఈ 2 సెక్షన్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ నేను మొదటి సెక్షన్లో ఈ సెక్షన్ 1A అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్ని స్కూల్ యొక్క ప్రొఫైల్ కనబడుతుంది. ఇది మనకు ఎడిట్ చేయడానికి ఛాయిస్ ఉండదు. కాకపోతే ఎక్కడ ఎడిట్ చేయాలంటే స్కూల్ డైరెక్టరీ దాంట్లోకి వెళ్ళి ఎడిట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎడిట్ ఏమన్నా ఈ మొత్తం అన్ని ఆప్షన్స్లో ఏమైనా ఎడిట్ ఉన్నట్టయితే, అంటే కరెక్షన్స్ ఉన్నట్టయితే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా లాగిన్ ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాలి. నేను మళ్ళీ వెనక్కి వస్తున్నాను. తర్వాత ఇదంతా స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకొని ప్రతి ఒక్క ఐటమ్ నెంబర్ని చెక్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అని అనగానే ఇంకో సెక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మనకు మాడిఫికేషన్స్ ఎనేబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి డస్ ఎ స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్, అంటే స్కూల్ అవర్స్ తర్వాత ఏదైనా స్కిల్ ట్రైనింగ్ సంబంధించి ఏమైనా క్లాసులు నడుస్తున్నాయా అని. నో, అట్లా ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో మేజర్గా మనకి ఏముంటాయంటే నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్. లాస్ట్ ఇయర్ మనకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ డేస్ ఉన్నాయి. సో నేను 211. ఈ విధంగా అప్డేట్కి సంబంధించిన, అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా అప్డేట్ అయి ఉంటే మన ఫిజికల్ ఫెసిలిటీస్లో ఆ వీటికి సంబంధించినవి, అకాడమిక్ సంబంధించినవి అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అంటున్నాను. ప్రతిసారి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి, సేవ్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసింది. నాకు అంగన్వాడీకి సంబంధించిన ఎలాంటివి కూడా లొకేట్లో లేవు. ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అని పెట్టి క్లిక్ చేయాలి ఇన్ఫర్మేషన్. కాబట్టి లేదు కాబట్టి నో అని పెడుతున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ సిఆర్సి కోఆర్డినేటర్ విజిటింగ్, బ్లాక్ లెవెల్ ఆఫీసర్ విజిటింగ్, ఈ విధంగా నంబర్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్కి సంబంధించినవి అప్డేట్ చేయాలి. సో నేను ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్, మనకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ మంత్లో ఇచ్చినారు? జూన్లో. TLM ఈచ్ గ్రేడ్, ఎస్. స్కూల్ రిసీవ్ సప్లిమెంటరీ మెటీరియల్ యాజ్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ with a play material, yes. యూనిఫామ్స్, ఎస్. యూనిఫామ్స్ ఏ మంత్లో వచ్చినాయి? జూన్. సేవ్ అండ్ నెక్స్ట్. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ KPI ఇండికేటర్స్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఇవి ఏవే ఉన్నాయో అవి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫిలప్ చేయాలి.
ఇది లాస్ట్ ఇయర్దే ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, స్కూల్ సేఫ్టీ అండ్ అదర్ పారామీటర్స్. సో నేను యాజ్ యూజువల్గా అదే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ గ్రాంట్ వచ్చేసి మనకి ఎంత గ్రాంట్ వచ్చింది, స్కూల్ కాంపోజిట్ గ్రాంట్, అది ఎంట్రీ చేయాలి. ఈ విధంగా గ్రాంట్స్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేసిన రిక్వైర్డ్ ఫీల్డ్ మ్యాండేటరీ. ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ చూసుకోవాలి. ఇక్కడ ఇవి ఇవి కూడా డొనేషన్స్ రాలేదు. సో సేవ్ అండ్ నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ కూడా సెక్షన్ కూడా వచ్చేసాం. ఈ యొక్క ఫిజికల్ అంటే రూమ్స్ ప్లస్ టాయిలెట్స్ ఇది నాకు యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఇయర్ ఉన్నాయి కాబట్టి నేను కంప్లీట్గా ఇక్కడ సింగిల్ స్టోరీ ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ బిల్డింగ్ స్టోరీ వైస్ బ్రేకప్. ఇక్కడ ఎన్ని స్టోర్స్ అంటే ఎన్ని అంతస్తులు ఉన్నాయనేది సింగిల్ స్టోర్ ఒక్కటే కాబట్టి ఒక్కటే అని పెట్టేసి మీకు అన్ని సున్నా పెడుతున్నాం. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి టాయిలెట్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్గా నాకు టాయిలెట్స్ ప్రీవియస్ ఇన్ఫర్మేషనే ఉంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో తర్వాత డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చినారు కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ అండ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్. ఓకే, ఇక్కడ ల్యాండ్ ఏరియా స్కూల్ యార్డ్స్ ఎన్ని యార్డ్స్ అంటే 300 యార్డ్స్ ఉంది కాబట్టి. తర్వాత ఏరియా ఆఫ్ ప్లే గ్రౌండ్ నాకు 100 యార్డ్స్ మాత్రమే ఉంది ఏరియా. కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఇలాంటివి లేవు. సో ఇది మెయిన్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ బాయ్స్ టాయిలెట్స్ అండర్ కన్స్ట్రక్షన్, నంబర్ ఆఫ్ గర్ల్స్ టాయిలెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి అన్ని అంటే అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంటాయి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అదే సెక్షన్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇన్ స్కూల్. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఎలాంటివి లేవు. ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్ ఉంది మాకు ప్రైమరీ స్కూల్కి. సో యాజ్ యూజువల్గా నాకు ప్రీవియస్ ఇయర్ డేటా ఉంది కాబట్టి సేవ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే డాష్ బోర్డ్కి వస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు అన్నీ మనకు పెండింగ్ ఉండే, ఈ విధంగా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ ఇక్కడ ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్కూల్ రిపోర్ట్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఆర్సి అంటే ఏమో డీటెయిల్ రిపోర్ట్ కార్డ్, ఎస్ఆర్సి అంటే స్కూల్ రిపోర్ట్ కార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.